నా ఆత్మీయ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరులందరికీ జై భీములు తెలియజేసుకుంటూ నేను ఈరోజు మాట్లాడడానికి ప్రధాన కారణం గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ అన్నగారు గత 3 దశాబ్దాలకు పైచీలుగా ఎన్నో జాతి ఉద్యమాలతో పాటు సాంస్కృతిక ఉద్యమాలు మరియు ఇతర సామాజిక వర్గానికి చెందినటువంటి ఏ వ్యక్తులకైనా అన్యాయం జరిగినా కూడా వెంటనే స్పందించి ఒక మానవత్వం గల మనిషిగా మహనీయుడు మందకృష్ణ గారు ప్రతి ఒక్కరికి అండగా నిలవడం జరిగింది. కానీ నేడు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డును అందుకుంటున్న తరుణంలో నా జాతిలో పుట్టినటువంటి కొంతమంది దోపిడీదారులు, స్వార్థపరులు ఆ మహనీయుడు మందకృష్ణ గారి యొక్క స్టేటస్ని పెట్టడానికి సంకోచిస్తున్నారు అంటే ఎంత దౌర్భాగ్యమో మీరే అర్థం చేసుకోండి. ఎంతోమంది ఇతర సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు సైతం సీఎం స్థాయిలో, ప్రధానమంత్రి స్థాయిలో, వివిధ గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులు అతని యొక్క కీర్తిని ప్రశంసిస్తుంటే మన కులంలో పుట్టిన మనం మాత్రం ఇంకా అన్నగారి గురించి సంకోచిస్తున్నామంటే మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. సిగ్గు, శరం, మానవత్వం అనేది ఉంటే ఒక మనిషిని మనిషిగానే తన యొక్క కీర్తిని ప్రశంసించవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది. దయచేసి నా బహుజన సామాజిక వర్గమా, బహుజనులారా, అలాగే మరియు మాదిగ సామాజిక వర్గ సోదరులారా, లంగెవడో దొంగెవడో తేల్చుకోండి. జాతి ఉద్యమాలు, సాంస్కృతిక ఉద్యమాలు అని చెప్పేసి లఫుట్ మాటలు చెప్తూ మన జాతుల్లో మనకే తగాదాలు పెట్టు, ఒకరిని దోషిగా, ఒకరిని మంచిగా, ఒకరిని చెడుగా ఇలా కేర్ చేసినటువంటి కొంతమంది స్వార్థపూరిత నాయకులను గుర్తించి మీరే తగిన బుద్ధి చెప్తారని కాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీములు తెలియజేస్తూ మరొకసారి మహనీయుడు మందకృష్ణ గారికి నా యొక్క నమస్సుమాంజలి. జై భీమ్.